పాపానికి క్షమాపణ జరిగి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం. పాపానికి క్షమాపణ జరగాలి. క్షమాపణ ఫ్రీ. నీకు ఆయన ఇచ్చే రక్షణ ఫ్రీ. నీకు ఆయన ఇచ్చే రక్షణ ఫ్రీ. కానీ ఈ ప్రాసెస్ విలువతో కూడింది. అందుకని అంటాడు, తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు. నిన్ను నన్ను కాపాడడానికి ఆయన చెల్లించిన వెల ఏంటో తెలుసా? ఆయన ప్రాణం, ఆయన రక్తం. జనరల్గా మన పాపాల కొరకు మనం రక్తం కాల్చాలి. కానీ పాపులమైన మనము, పాపాత్ములైన మన రక్తం మనల్ని విడుదల చేయలేదు. గత వారంలో మా పిల్లలతో మాట్లాడుతూనే చెప్పాను, ఒక గుడ్డివాడికి తో చూపలేడు. నేను పాపంలో ఉన్నాను, నేను అరుస్తున్నాను, నీ కేకలేస్తున్నాను, నన్ను రక్షించేవాడు పాపరహితుడై ఉండాలి. పొరపాటు నడుస్తూ వెళ్తూ ఒక గోతులో పడిపోయాను అనుకోండి, ఒక నదిలో పడిపోయాను అనుకోండి, నాకు ఈత రాదు, నేను కేక వేస్తున్నాను, ప్రభువా నన్ను రక్షించు, దేవుడా నన్ను రక్షించని. ఎవడో నన్ను కాపాడడానికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. వాడికి నాకు ఉండాల్సిన ఒక డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి ఈత రావాలి. నాకు ఈత రాక మునిగిపోతున్నాను, నన్ను రక్షించే వారికి ఈత వచ్చి ఉండాలి.